హైడ్రా మరోసారి రంగంలోకి దిగింది. అక్రమంగా ఆక్రమించినటువంటి స్థలాలపైన ఇప్పటికే ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా నార్సింగ్‌లోని నార్సింగ్‌లో ఉన్నటువంటి ఇక్కడ ఒకవైపు కబ్జాదారులు ఇక్కడ ఆక్రమించారు. ఇక్కడ ఆక్రమించి ఒకవైపు షాపులు కావచ్చు వీటినన్నింటిని కూడా మొత్తం వేశారు. దీంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు హైడ్రాకి ఫిర్యాదు చేశారు. హైడ్రా వెంటనే దీనిపైన రెస్పాండ్ అయ్యి పబ్లిక్ నోటీస్ కూడా సర్వ్ చేసింది. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి దిస్ ల్యాండ్ ఈజ్ ప్రొటెక్టెడ్ బై హైడ్రా అంటూ కూడా ఒక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ఇంకోవైపు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి మార్నింగ్ ఉదయమే ఒకవైపు జేసీబీలు మొత్తం కూడా చేరుకొని లోపల మొత్తం కూడా ఒకవైపు షాప్స్ అనేవి నిర్వహించేవాళ్ళు. అక్రమంగా దీన్ని స్థలాన్ని ఆక్రమించి మొత్తం షాప్స్ నిర్వహించేవారు. దీంతో వచ్చి హైడ్రా అధికారులు మరోసారి జనరల్గా అప్పుడు వీకెండ్ డేస్లోనే చేశారు, వీక్ డేస్లోనే ఇవి ఎక్కువగా చేశారు. కానీ ఇప్పుడు వీకెండ్స్లో కూడా హైడ్రా రంగంలోకి దిగి మొత్తం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు విజువల్స్లో కనిపిస్తుంది. మొత్తం కూడా దీన్ని మొత్తం కూడా దాదాపు 1 ఎకర్ వరకు కూడా ఉంటుంది. దీన్ని మొత్తం కూడా ఆధీనంలోకి తీసుకొని మొత్తం కూడా ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి గతంలో ఎప్పుడైతే హైడ్రా ఏర్పడాక ఇటు ప్రభుత్వ భూములు ఎవరైతే అక్రమంగా ఆక్రమిస్తారో వారిపైన చర్యలు తీసుకుంటుంది. చర్యలు తీసుకొని ఒకవైపు డైరెక్ట్గా అక్కడ ఏవైతే వినతి పత్రాలు ఉంటాయో అవి స్వీకరించి దానిపైన ఒకవైపు ఇటు హైడ్రా టీం పనిచేసి నిజంగా అక్కడ ఆక్రమణ జరిగిందని వాళ్ళు భావిస్తే ఖచ్చితంగా వీళ్ళు అక్కడికి వచ్చి అక్కడ మొత్తం ఎంక్వైరీ చేసిన అనంతరం యాక్షన్ తీసుకుంటారు. ఇది నార్సింగ్ మొత్తం 15 కోట్లకు విలువైనటువంటి స్థలం. ఇది మొత్తం కూడా పార్కు స్థలం. కానీ పార్కు స్థలం అయినప్పటికీ కొంతమంది దీన్ని ఆక్రమించి మొత్తం షాపులు కావచ్చు వీటినన్నింటినీ కూడా ఒకవైపు కమర్షియల్ కాంప్లెక్స్ టైపు మార్చారు. దీంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగి మొత్తం కూడా కూల్చేసినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. సో ఇప్పటికే ఇటు నగరంలో ఉన్నటువంటి ఏవైతే ఇటు ప్రభుత్వ భూములు కావచ్చు వీటినన్నింటినీ ఎవరైతే అక్రమంగా ఆక్రమించి కడుతుంటారో వాటిపైన చర్యలు తీసుకుంటూ ఎక్కడికక్కడ హైడ్రా ఇప్పటికే ఒకవైపు ప్రతి హైడ్రా ఆఫీసులో ఒకవైపు స్థానికుల నుంచి ఫిర్యాదులు తీసుకుని దానికి సంబంధించి ఎంక్వైరీ చేసి సర్వే నెంబర్లు కావచ్చు వాటినన్నింటినీ కూడా ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన అనంతరం యాక్షన్ తీసుకుంటారు. సో ఉదయమే 2 జేసీబీలు చేరుకొని స్థానికులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇక్కడ జేసీబీలు చేరుకొని మొత్తం కూడా కూల్ చేసి ఒకవైపు నోటీస్ బోర్డు కూడా సర్వ్ చేసి ఇంకోవైపు చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసి మొత్తం కూడా ఇక్కడ 15,000 కోట్ల విలువ చేసేటువంటి భూమిని హైడ్రా కాపాడింది. కెరపర్సన్ గణేష్తో కలిసి శిల్పా టీవీ హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.